అసలు హోంమంత్రిని ఒక దళితుని తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరిది? ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో జరిగిందా? మొట్టమొదటిసారి ఓ హోంమంత్రి స్థాయిలో ఒక మహిళను పెట్టాలనేటువంటి ఆలోచన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి చేశారు. తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఒక దళితుని తీసుకొని వచ్చి మహిళను తీసుకొని వచ్చి హోంమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మాకు పాఠాలు చెప్పాల్సినటువంటి పనిలా? మహిళల పట్ల, దళితుల పట్ల, దళితులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఆ ఓట్ బ్యాంక్ ని ఏదో రకంగా బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది. దళితులుగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడతాడా దళితుల గురించి? ఆ పార్టీ మాట్లాడతాదా దళితుల గురించి? కోడలు మగబిడ్డ కట్టంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడపిల్లల పుట్టుక కోసం మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రాజకీయ పార్టీ మాట్లాడుతుందా మహిళల గురించి? దయచేసి వారికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి ఇందులో మహిళా లోకాన్ని, దళితుల్ని దయచేసి ఇందులో తీసుకురావద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం. కొన్ని విషయాల్లో ఏ రకమైనటువంటి విషయాలు వచ్చాయి, ఏ రకంగా మాట్లాడారు ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలో సోదరి మనం అడుగుతా ఉంది, మీరు రిగ్రెట్ అయ్యారు. నేను ఏం తప్పు మాట్లాడిన రిగ్రెట్ అవ్వడానికి? నేను ఏం తప్పు మాట్లాడాను చెప్పండి. ఇగో ఇది తప్పు మాట్లాడేది తప్పు కదండి, ఈ రకంగా మాట్లాడడం అంటే చెప్పండి. నేనేదో తప్పు చేశానో లేకపోతే తప్పు అయిపోయిందని చెప్పాను అన్నాను. నేను రాజకీయంగానే విమర్శలు చేశాను. అమ్మ నన్ను గుడ్డు అంటే నేనేమనాలమ్మా? అదేనమ్మా, గుడ్డు అంటే నేనేమనమంటావు చెప్పు. వారందరూ కలిసి ఉన్నారు. 3 రాజకీయ పార్టీలు ఈరోజు ఉమ్మడిగా ఉన్నాయి. ఏం జరిగినా సరే స్క్రిప్ట్ ఒకటే, ఎవరిది వ్యక్తిగతమైనటువంటి స్క్రిప్ట్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ని ఎవరైనా మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని లోకేష్ దూషించాడు, వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో తిట్టించాడు అనేటువంటి మాట వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అన్నాడు. ఏం మాట్లాడమంటారు నన్ను? నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్గా కేటగారికల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. పత్రికా మిత్రులు ఉన్నారు, గడిచినటువంటి 3 రోజులుగా చూస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ ఉపన్యాసం, మా కార్యకర్తలతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు. అందులో మనోభావాలు దెబ్బతినడానికి, ఇంకో భావం దెబ్బతినడానికి ఏం తప్పని చెప్పండి? నేను రాజకీయంగానే చేశాను. మరి నన్ను అన్నదేంటి? కానీ నన్ను అంటే ఎవరిని అన్నట్ట? గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అది గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అమ్మ ఇందులో నేను తప్పు మాట్లాడలేదు రిగ్రెట్ అవ్వడానికి. వ్యక్తిగతమైనటువంటి పనుల మీద కేటాయించేటువంటి సమయాన్ని నా ఉద్దేశం చెప్తున్నా. నేను మళ్ళీ ఆ పదాలు కూడా వాడదలుచుకోలేదు. నేను చెప్తున్నాను కదా, నా పొలిటికల్ కామెంట్ అది. ఇట్స్ నాట్ మై పాలసీ, ఇట్స్ పొలిటికల్ కామెంట్. నా మాట వినండి దయచేసి. నా ఉద్దేశం అందులో నా ఉద్దేశం, మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద పెట్టేటువంటి సమయాన్ని మీ డిపార్ట్మెంట్ మీద పెడితే, మీ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 4 ఏళ్ళ చిన్నారి తప్పిపోయినటువంటి ఆ చిన్నారి మీద పెడితే, ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రుల తాలూకు శోకాన్ని, వారి కష్టాన్ని తీర్చే వాళ్ళు అవుతారు. లేదా మీరు ప్రసంగించినప్పుడు 15 లక్షల ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, 15 లక్షల నంబర్ కాదు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత అదృష్టవంతులయ్యా మీరు అని అన్నారు.
చెప్పానండి. ఆవిడ చెప్పిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పానండి. నేను చెప్పాను మేడం గారి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయంట, అందరూ వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకుని అన్నాను నేను. ఆవిడ చెప్పిన మాట కదా, నేను చెప్పింది కాదు కదా. ఆ విషయాల మీద అడిగితేనే ఆవిడ రెస్పాండ్ అయ్యాడు. రోజు మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు, లేకపోతే ఇంకొకరి ఇంట్లో ఆడవాళ్ళు వేసుకున్నటువంటి దాని గురించి అంటే నేను ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళను. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వారు చేయాల్సినటువంటి పనులు మానేసి రాజకీయ విమర్శలకి వారు కట్టుబడి ఉంటారు తప్ప ప్రజా సమస్యల్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ని దాని మీద శ్రద్ధ పెట్టి వాటిని ఆ క్రైమ్ రేట్ని ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా అత్యాచారాలు తగ్గించాలి, ఏ రకంగా హత్యలు తగ్గించాలి అనేటువంటి దాని మీద పెట్టమని నా ఉద్దేశం. ఏమో రొటీన్గా జరిగేవి కదా, మామూలు కూర్చుంటాం అందరం, కూర్చొని మా ప్రణాళికలు, మా ఆలోచనలు, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటి మీద కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నటువంటి నిధులు, ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద సందర్భం వచ్చినప్పుడు కూర్చున్నాం, గతంలో కూర్చున్నా, ఇప్పుడు కూర్చుంటాం. అదే కొత్తగా చూడాల్సిన పని. ఏమో నాతోనే ఎవరో మాట్లాడలేదు. ఎవరిచ్చినా ఏది ఇచ్చినా నా సమాధానం ఒకటే చెప్తున్నా కదా, ఇస్తే మాట్లాడతాం కదా. వ్యవస్థల మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. వ్యవస్థల పట్ల ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, 50 సంవత్సరాల రాజకీయ లెగసీ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యవస్థల మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరు ఏది ఇచ్చినా సరే దానికి సమాధానం చెప్తా, నా విధానాన్ని, నా పాలసీస్ అన్నింటిని కూడా వారి ముందు పెడతా. థ్యాంక్ యూ. ఒకటి చెప్పాను కదండి, అంటే కొన్ని శాంపిల్స్ చూపించాను. అన్ని చూపించాలంటే మీకు సాయంత్రం వరకు కూర్చోబెట్టాలి మేము. సరే అందరూ చూద్దరు కానీ నువ్వు చూపిస్తే మీరు అధికారంలో ఉన్నారు కదా. నేను మీ ఛానల్, మీ మహా న్యూస్లో కూడా కూర్చోబెట్టి డిబేట్లు పెట్టారు కదా. వారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూపిస్తే గౌరవం ఉంటుంది. సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, నేను చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు, సభ్యత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తూ ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రమే ఖండిస్తా ఉన్నా. దానికి నేను కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.